ఎవరైతే అన్యాయంగా నడుస్తారో దేవుడు వారి ప్రార్థనకు జవాబు ఇవ్వాలి. ఎందుకంటే నీ జీవితంలో అన్యాయము కనబడుతుంది దేవునికి. నీ పాలివారి సొత్తును అన్యాయంగా పట్టుకున్నావు. భూలోకంలో నీకేదో దొరుకుతుంది కావచ్చు, కానీ పరసంబంధమైన దీవెనల ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వాడవైపోతావు. నీకెవడైనా అన్యాయం చేసే దేవుడు ఉన్నాడు కదా చూసుకోవడానికి. నీకు పరిపూర్ణమైన న్యాయము జరిగేటట్టు దేవుడు కృప చూపెడతాడు. కానీ అన్యాయంగా మరొకరిది నువ్వు ఆక్రమించుకున్నావు, పట్టుకున్నావు, దోచుకున్నావు, అన్యాయంగా మరొకరిది నువ్వు ఆశించినావు అని మాత్రం నీ జీవితంలో దేవుని దృష్టిలో నువ్వు పడకూడదు. పొరుగువాని భార్యను కూడుట న్యాయమేనా? దేవుడు ఒప్పుకుంటాడా? దేవుని దృష్టిలో న్యాయమే అంటారా? పొరుగువాని భార్యతో పోవడం ఎంత అన్యాయము. పొరుగుదాన్ని భర్తతో పోవడం శబాష్ బిడ్డ మస్తు పని చేస్తున్నావు అంటాడా? న్యాయం చేస్తున్నావు అంటాడా దేవుడు? ఎవరైతే శరీర సంబంధమైన పాపంలో జారత్వంలో పడిపోయినారో, నీ ప్రవర్తన న్యాయ సమ్మతమైనది కాదు, దేవుడు